నెల్లూరులో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరీదేవికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం పొంగూరు రమాదేవికి వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నెల్లూరు అభివృద్ధి ప్రదాత డాక్టర్ పొంగూరు నారాయణ గార్లతో పాటు ప్రజలందరికీ అమ్మ ఆశీస్సులు మెండుగా ఉండి రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించాలంటూ ఆకాంక్షించారు. అనంతరం నగరంలోని పలు అమ్మవారి ఆలయాలను పొంగూరు రమాదేవి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద రమాదేవికి ఘన స్వాగతం లభించింది. 10వ డివిజన్ బాబు గిరిజన కాలనీలో మహాలక్ష్మి అమ్మవారు, కోదండ రామపురంలోని మహాలక్ష్మి అమ్మవారు, సిఆర్పి డొంకలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో సందర్శించి పూజలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా పలు ఆలయాల్లో రమాదేవి చేతుల మీదుగా భక్తులకు అన్నదానం చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద చక్కగా భక్తి పారవస్యం ముట్టిపడేలా ఏర్పాట్లను చేపట్టుగా ఆయా ఆలయ నిర్వాహకులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవి అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల నాయుడు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.